ఇక ఎవరు తిత్తారో మరి తీయగంతే వరలక్ష్మీదేవిది ఇలా ప్రసాదం వరలక్ష్మీదేవి ప్రసాదం పసుపు కుంకుమ పెట్టుకొని మంచిగా ముత్తైదులందరూ పువ్వులు గాజులు మా కోగిల సమత వరలక్ష్మి వ్రతం ప్రసాదం తీసుకొచ్చింది అందరూ స్వీకరిస్తాను అని చెప్పారా అందరూ మంచి కుడతారు ఆకులు ఇవే మంచిది దేవునికి ఇవి వనకొచ్చినాయి గిన్నెలు లెక్క మంచిగా తయారయ్యాయి ఉన్న కాడికి పెట్టుమని వాళ్ళకు మనసుకి సత్యాన్న నేను ఇంటికి పోవాడుతుంది తినని నన్ను పోయినా కానీ అబ్బా నీకు అంత తింటాను కానీ నేను అరటిపాలు తెమ్మన్నా అయిపోయినా ఇప్పుడు మా కోడలు తోలిందండి అరటిపాలు తెమ్మని అరటిపాలు పట్టుకురాను అన్న అందుకోవమ్మా వాయినం వరలక్ష్మీదేవి మాట్లాడ వీళ్ళు వస్తుంది మరి వరలక్ష్మీదేవి అందుకోనమ్మా వైనము ఆమెది పసుపు కుంకుమ నిండు ముత్తైదు ఆదిలక్ష్మీదేవి సౌభాగ్యవతి ఈ పూజ చేసిన వాళ్ళకు ఆదిలక్ష్మీదేవి ఎంటనే ఉంటుందట సాయం ఉంటుందట మన తల్లి ఆయన తొడదే ఇక అటే ఇంకేంది మనిషికితో పెట్టు మళ్ళీ ఇంటికి ఎందుకు తెచ్చుడు పెట్టు సత్యాన్న కూడా పెట్టు నేను ఇంటికి పోతాను వాళ్ళమ్మ పెట్టు మనిషికితో పెట్టు చెప్పినా ఏ లేదు ఇక వాళ్ళ బుర్రతో ఉంటారా నేనే అన్నా చేతులు పట్టుకుంటే అయిపోయాం నోటితో అన్న సరిపోతుంది లేదు అన్ని శుభాలే ఈ సంవత్సరం నేను చెప్పినా ఇగో నేను కూడా చెప్తాను అందరూ చిన్నయ్య పెద్దయ్య కాడి కాడ పెద్దయ్య కాడి ఒకటే అందరూ గ్యారెంటీగా మరి ఇటు తిరిగి చెప్పు ఇప్పుడే చెప్తానా చిన్న పెద్దయ్య దేవుని కాడికి పోవాలి మనం అందరం కలిసి ఇట్లా తలకాయ రూపుడు కాదు మరి నిజంగానే లేకపోతే పట్టుకొని పోవాలి అదే మరి ఆనాడికి మేము రాము అని అయితే అన్నారు పెట్టు బిడ్డ పుల్లవారు పెట్టు కడుక్కున్నా సరిపోద్దా ఇంకా తీసుకుంటావా నడుస్తుంది మరి ఒకటే తీరుగా బంద్ అవుతుంది ఏమైనా చెప్తారు ఉన్నారా ఇంకా ఏమి లేదు ఆమె చెప్పేది ఏమున్నది